ఎవరికైనా మతుకుందా? ఎన్టీ రామారావు గారు ఈ ప్రాజెక్టులు అనౌన్స్ చేసినప్పుడు, తెలుగు గంగ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన తర్వాత 1983-84లో వెలుగోడు రాజురాయి దగ్గర శంకుస్థాపనకు వచ్చినారు ఆయన. అప్పుడు ఎంజి రామచంద్రన్ గారు, ఇందిరాగాంధీ గారు చాలా పెద్ద ఎత్తున. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు కీర్తిశేషులు వెంకరెడ్డి గారు శాసనసభ్యులు. మా పొలాలకు నీళ్లు, కేసికినాలు నీళ్లు రావడంలే, ఇక్కడి నుంచో హాస్పిటల్ నుంచి రావాలా, మా పొలాలను ఎండిపోతున్నాయి. మోహన్వాడు ఎన్టీ రామారావు గారు వచ్చినారు, మా ప్రాంతానికి ఏదో సస్యశ్యామలు చేస్తారు, తెలుగు అమలు చేశారు. పోతిరెడ్డి హెక్టేటరు 5 టీఎంసీలు మహారాష్ట్ర, 5 టీఎంసీలు కర్ణాటక, 5 టీఎంసీలు ఆంధ్ర. ఈ 15 టీఎంసీలు కూడా కొంతవరకు ఎస్ఆర్బీసీకి రైట్ ఉండేది. అదేవిధంగా మద్రాసుకు నీళ్ళు తరలిపోవాలని చెప్పి మద్రాసు నీళ్ళ కోసం ఈ కాలువను తీసుకొచ్చారు. మెయిన్ హెడ్ రెగ్యులేటర్ దానికోసం. కానీ దాన్ని ఇప్పుడు అంజయ్య కన్నా ముందు కాలం నుంచి శంకుస్థాపన చేసి పట్టించుకున్న నాదుడే లేడు, దిక్కే దశ లేదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వీళ్ళ తండ్రి గారు మేము కలిసి పనిచేసాం. నేను చాలాసార్లు చెప్తా, పనిచేసిన పేర్లు చెప్పాలి జీవితంలో. దానికి కష్టాలు కూడా కనుక ఎంత ఇబ్బంది పడినారో, ల్యాండ్ ఎక్విజిషన్ కోసం కానీ, మంచి కోసం కానీ, చెడు కోసం కానీ. ఆ రోజుల్లో రైతుల పొలాలని పోతే రిజర్వాయర్లో అందరిని కూర్చోబెట్టి మాట్లాడి సంజాయించి మాకు ప్రాజెక్టులు వస్తాయి, నీళ్ళు వస్తాయి, మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పినారు. ఇప్పుడు ఐతిమారెడ్డి గారు ఉన్నారు, మధుసుబ్బారెడ్డి గారు, రైపిరెడ్డి గారు ఆ రోజుల్లో మన పార్టీలో ఉన్నారు. పాపం వాళ్ళు కూడా ఎంపీలు ఉన్నారు. మేమందరం కూర్చొని మాట్లాడి, ఎన్టీ రామారావు గారు రాయలసీమ నుంచి వచ్చిన శాసనసభ్యులు, మనకు అదృష్టం ఏంటంటే కె కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఇరిగేషన్ మంత్రికి వచ్చినారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు నేను కానీ, కె కృష్ణమూర్తి గారు కానీ, ఇప్పుడు వీఎంఆర్ రెడ్డి గారు ఇంకా మంత్రి కాలే, తర్వాత ముద్దుకృష్ణనాయుడు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ అందరిని పిలిపించి అప్పుడుండే 4-5-6 మంది తెలుగు రాయలసీమకు సంబంధించిన మంత్రులందరూ పిలిపించి ఈ ప్రాజెక్టు 2 కాలువలు తవ్వాలని టెండర్ పిలిపించి దాన్ని మొదలు పెట్టడం జరిగింది, శ్రీకారం చుట్టారు. దానికి ముందు మేమంతా ఏం చేశాము, కృష్ణను తుంగభద్ర కలిసే కాడికి వినాం. అక్కడ ఐతిమారెడ్డి గారు, నేను, పెద్ద నాయన, వెంగరెడ్డి గారు అందరం కలిసిపోయినాం. మహాసముద్రం చుక్క నీళ్ళు లేవు, నీళ్ళే లేవు. నీళ్ళు ఉంటే కదా నీళ్ళు. కాబట్టి ఏం చేయాలి, దీన్ని ఆలోచన చేశాము. చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత, శ్రీశైలం ప్రాజెక్టు నీళ్ళు నిల్వ చేసుకున్న తర్వాత మనం నీళ్లను ఆదా చేసుకొని మన ప్రాంతాన్ని తీసుకురావాలని చెప్పి 48 గ్రామాలు కర్నూలు జిల్లాలో పోయినాయి శ్రీశైలం ప్రాజెక్టులో. అదేవిధంగా ఇలా తండ్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడుకొని అన్ని ఆ గ్రామాలేమో ఆయన తెలుసు, ఏ పోయినా ఏ గ్రంథనో ఆ నగదాన్ని మర్చిపోయినా. మళ్ళీ ఈ రకంగా త్యాగాలు చేసిన వాళ్ళ పేరు కూడా చెప్పాలి కదా. వీళ్ళు ఎవరైనా త్యాగాలు చేశారా, ఎవరైనా పోయినారా? ఇప్పుడు దాని ఫలితాలు మనం అనిపిస్తూ ఉన్నాం. ఈరోజు వెలుగోడు రిజర్వాయర్ లేకపోతే ఏమైనా మన పరిస్థితి ఏమి? మీరు ఆలోచన చేయాలా. ఊళ్ళో గ్రామాల్లో మన పరిస్థితి మారిపోయింది. మన ఇళ్ళు ఏ రకంగా ఉన్నాయి, పేదవాడి ఇళ్ళు ఎట్లా ఉన్నాయి, పూరి గడిసెలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.